ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత కీలక వ్యాఖ్యలు చేశారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్న అనితకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు. చీరాలలోని దారుణమైన ఘటనను జరిగిన 36 గంటల్లోనే ఛేదించినట్లు అనిత చెప్పారు. ఏపీలో దారుణ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు అనిత అన్నారు. 100 రోజుల్లో గంజాయి డ్రగ్స్ ని కట్టడి చేయడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు అనిత తెలిపారు. తిరుమల వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు తమ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని ఆమె హామీ ఇచ్చారు. వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిజంగా ప్రజలందరూ కూడా ఊపిరి పీల్చుకునే పరిస్థితి సమయం దేవదేవుడు ఇచ్చినందుకు కృతజ్ఞతగా ఈరోజు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోవడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోనే ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నాం. మొన్న చీరాలలోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. రేప్ అండ్ మర్డర్ జరిగింది. డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అట్ ద సేమ్ టైం గంజాయి డ్రగ్స్ని కూడా నిర్మించాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది.